పాఠ్యభాగం కుమ్మరి లేక కుమ్మరివాడు. భక్తుడైనటువంటి ఇర్మియాతో దేవుడు మాట్లాడేటువంటి మాట ఏంటంటే, ఒక సజెషన్ ఇస్తున్నాడు. ప్రవక్త అయినటువంటి ఇర్మియాకు దేవుడు ఒక చక్కటి సలహా ఇస్తున్నాడు. ఇర్మియా, నువ్వు కొన్ని ఆత్మీయంగా సత్యాలు నేర్చుకోవాలయ్యా. కుమ్మరి వాని ఇంటికి వెళ్ళు, తను ఏం చేస్తూ ఉంటాడో చూస్తూ ఉండు. కుమ్మరి ఏ విధంగా ఆ కుండలు తయారు చేస్తాడు, ఆ సారి ఎలా ఉంటుంది, ఆ జిగటి మొన్న ఎలా ఉంటుంది, ఆ పని చేసే విధానం ఎలా ఉంటుంది, అవన్నీ కూడా నువ్వు అబ్జర్వేషన్ చేయి. దేవుడు నీకు కొన్ని ఆత్మీయ సత్యాలు నేర్పుతాడు. కొన్ని సందర్భాల్లో ఆ కుమ్మరివాడు పడే కష్టం కూడా నీకు తెలుస్తుంది. ఆ కష్టంలో కుమ్మరివాడు ఎలా ఓర్పు వహించి ఒక పాత్రను తయారు చేస్తాడు. అదేవిధంగా ఇజ్రాయేల్ ప్రజల్లో అనేక సందర్భాల్లో వారు తప్పిపోయినప్పుడు నేను కూడా వారిని ఓర్పు వహించి ఒక గమ్యానికి చేర్చిన వాడిని కానా. కాబట్టి నీకు ఆత్మీయ సత్యాలు నేర్చుకోవాలంటే కుమ్మరి వాడి దగ్గరికి వెళ్ళమని దేవుడు ఇర్మియాతో మాట్లాడుచున్నాడు. అప్పుడు ఇర్మియా కుమ్మరి వాడి దగ్గరికి వెళ్ళి కొన్ని ఆత్మీయ సత్యాలు, అంటే కుమ్మరి సారిపై పనిచేస్తూ ఉండగా చూస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు అదే ఆత్మీయ సత్యాలు ఇర్మియా గ్రంథం 1 నుండి 6 వచనాల్లో ఉన్నటువంటి ఆ సారాంశాన్ని నేను మీకు చెప్పాలని నేను భావిస్తున్నాను. కాబట్టి ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఏంటంటే, ఈరోజు మన పాఠ్యభాగం పేరు కుమ్మరి. కుమ్మరి అనగా ఎవరు? కుండలు తయారు చేసే వారిని కుమ్మరి అంటాడు. ఆత్మీయంగా చూస్తే ఆ కుమ్మరి మన ప్రభు అయిన యేసుక్రీస్తు, లేకపోతే దేవుడు, యెహోవా దేవుడు. కుమ్మరి అనగా దేవుడు. అట్లాగే మట్టి అంటే ఎవరు? మనమే. మనం నా పేరు అది, నా పేరు ఇది, లేకపోతే రాణి, పెద్ద రాణి, చిన్న రాణి, ఇద్దరు రాణీలు ఉండాలి. మేము రాణీలు అంటే కుదరదు. కానీ దేవుడు మనం తయారు చేసింది దేంతో? మట్టితోనే. ఎందుకంటే మనం మట్టి బొమ్మలం కాబట్టి మట్టి మనుషులు, మనం ఒట్టి మనుషులు, చెత్త మనుషులు. దేవుడు పెట్టిన పేర్లు ఏంటంటే ఆవిరి, నీటి బుడగ, చెత్త, ఇలాంటివన్నీ దేవుడు పెట్టిన పేర్లు మనకి. మనం మాత్రం పెద్దరాణి, చిన్నరాణి, తబిత, లేకపోతే యోహాను, యేసుపాదం, వెంకట్రావు, సుబ్బారావు అని మనం పెట్టుకున్న పేర్లు తప్ప దేవుడు పెట్టిన పేర్లు అంటే ఒరే మట్టి మనిషి. ఒకనొక సందర్భంలో మద్రాసులోట ఒక ఉద్యోగ కూటం జరుగుతుంటే దానికి బిల్లీ గ్రహం గారు వచ్చారట. ఆ బిల్లీ గ్రహం గారు వచ్చినప్పుడు ఆ మీటింగ్స్ పెట్టినటువంటి కన్వీనర్ అట గొప్ప దైవజనులు, ప్రపంచానికి మేధావి, ప్రపంచంలో గొప్ప దైవజనులు అని బిల్లీ గ్రహం గారిని స్టేజీ ముందు అనేక రకాలుగా పొగుడుతున్నారంట. ఆయనకి వెనకాల కూర్చొని కడుపు రగిలిపోతుంది, నాకు ఎప్పుడు ఇస్తారు అవకాశం అని. వెంటనే బిల్లీ గ్రహం గారికి అవకాశం ఇచ్చినప్పుడు ఆయన వచ్చి మాట్లాడిన మొట్టమొదటి మాట ఏంటంటే కన్వీనర్తో, అయ్యా, ఏదన్నా ఉంటే మనం పొగడాల్సింది, ఏదన్నా ఉంటే మహిమపరచాల్సింది దేవుణ్ణి, కానీ మట్టి మనిషినైనా నన్ను పొగుడుతున్నావు, ఇంకొకసారి ఇలా పొగిడేవంటే నేను నీ మీటింగ్స్ ఇంకా నా జీవితంలో రాను. కాబట్టి మన యొక్క ఘనత, మహిమ, ప్రభావాలన్నీ కూడా ఎవరికి చెందాలి? దేవునికి మాత్రమే చెందాలి. కాబట్టి మట్టి మనిషిని అని చెప్పుకున్నాడంట. మన విశ్వాసానికి తండ్రి అయినటువంటి అబ్రహాం గారు మాట్లాడేటువంటి మాట ఏంటంటే, నేను దుమ్ము ఎక్కడ ఉంటుందండి? రోడ్ల మీద ఎక్కువ ఉంటుంది. కాబట్టి దుమ్ము అనగా మట్టి. కాబట్టి మనం మట్టి. కుమ్మరి అంటే ప్రభు అయిన దేవుడు, యేసుక్రీస్తు ప్రభువారు. మట్టి ఎవరంటే మనమే. సారే అంటే కుమ్మరివాడు మట్టితో తయారు చేయడానికి, ఒక పాత్ర తయారు చేయడానికి సారే అనేటువంటి ఒక ఇన్స్ట్రుమెంట్ వాడుతూ ఉంటాడు. ఆ సారే ఏంటంటే పరిస్థితుల యొక్క ప్రభావం. చెప్పండి, పరిస్థితుల. మొట్టమొదటిగా కుమ్మరివాడికి ఒక పాత్ర తయారు చేయాలంటే యెషయా గ్రంథం 64వ అధ్యాయం 8వ వచనంలో ఒక చక్కటి మాట ఉంటుంది, చదవగలుగుతారా? యెహోవా, మేము జిగటమన్ను, నీవు మాకు కుమ్మరివాడు. చాలండి. ఇప్పుడు మనం ఏమన్నంటే మామూలు మట్టి అనుకున్నాం, కొంతవరకు పర్వాలేదు. అసలు పేరు ఏంటంటే దేవుడు చెప్పిన పేరు జిగట మన్ను. మరి నీవు మాకు కుమ్మరివి. కుమ్మరి ప్రభు అయిన దేవుడు, మనం జిగట మట్టి. దీన్ని బట్టి మనకేమర్థమైందంటే కుమ్మరి నేలనట బాగా లోతుగా తవ్వి ఒక మేలిమి మట్టిని తీస్తాడు. ఆ మట్టిని తీసి సుమారుగా 6 నెలల పాటు దాన్ని జాగ్రత్త చేస్తాడు. మట్టిని ఈరోజు తీసిన మట్టిని ఈరోజు కుండ తయారు చేయరండి. 6 నెలల క్రితం తీసిన మట్టిని ఎప్పటికప్పుడు 6 నెలల క్రితం దాన్ని జాగ్రత్త చేసి ఆ మట్టిలో రాళ్ళు, గులకరాళ్ళు, నత్తగులలు, ఇంకా ఏమైనా పెంకులు, చిన్న చిన్న రాళ్ళన్నీ కూడా వాటిని వేరు చేస్తాడు కుమ్మరి. వేరు చేసి మేలిం మట్టిని అంతా కూడా తీసి ఒక దగ్గర పెట్టుకొని అప్పుడు వాటిని సందర్భం వచ్చినప్పుడు ఒక పాత్రగా మలుస్తూ ఉంటాడు.
అయితే మట్టి ఎన్ని సంవత్సరాలైనా మట్టిని ఏమంటారంటే మట్టి అంటారు. మట్టిని 6 నెలల క్రితంలో ఈ రోజుదైనా మట్టిని ఏమంటారు? మట్టి అంటారు. ఈ మట్టి మట్టిగా ఉంటే ఉపయోగం లేదు, కానీ ఈ మట్టి మలచబడి ఒక పాత్రగా తయారైనప్పుడు ఆ పాత్రకు ఉపయోగం ఉంది. మీకు మొన్న మాట్లాడే వారిని ఆ రోజు చెప్పుకుంటారు పాస్టర్ గారు, గాడిద ఇక్కడ పెట్టినా గాడిదే, బీసెంట్ రోడ్లో పెట్టినా దానికి ఏమైనా బీసెంట్ రోడ్కి వెళ్ళింది కదా అని పేరు మారుతుందండి? మారదు. గాడిదే. కానీ గాడిద మీద ఎవరెక్కారు? యేసు ప్రభు ఉన్నారు కాబట్టి గాడిదకి ఏమొచ్చింది? ఇప్పుడు ఘనత వచ్చింది. మట్టి మట్టిగా ఉంటే ప్రయోజనం లేదు, కానీ మట్టి యేసుక్రీస్తు ప్రభు యొక్క సారెలో మలచబడినప్పుడు, అది ఒక పాత్రగా తయారైనప్పుడు ఈ పాత్రకి విలువ ఉంటుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకని పౌలు గారు అంటాడు, ఒక చక్కటి ఉదాహరణ చెప్తాడు. పిలువమనకు ఒక ఉత్తరం రాస్తూ, అయ్యా పిలువమన పాస్టర్ గారు, మీరు ఒనేసిము అనే కుర్రాడు మీ దగ్గర దొంగతనం చేసి పారిపోయి జైలుకి వచ్చాడు. అతడు నేను జైల్లో ఉంటే నా సెల్లోనే అతను కూడా పెట్టారు, ఒనేసిముని కూడా. ఆ ఒనేసిము నేను ఒక సెల్లోనే ఉన్నాం. బాబు ఏంటయ్యా చిన్న కుర్రాడివి, డాడీ అంత వయసు ఉంటుందేమో బహుశా ఒనేసిముకి, ఇంత చిన్నతనంలో దొంగతనం ఎలా చేశావు, ఎలా పట్టబడ్డావు, ఎలా జైలుకి వచ్చావంటే అప్పుడు అతనంతా చెప్పుకొచ్చాడు. కాబట్టి నీకు ఒక లెటర్ రాస్తున్నాను. ఒనేసిము నా దగ్గర రక్షింపబడ్డాడు. ఒనేసిము మారు మనసు పొందాడు. జైల్లో అతను రక్షించబడ్డాడు. కాబట్టి ఒకప్పుడు నీకు నాకు నిష్ప్రయోజనకరంగా ఉండేటువంటి ఒనేసిము ఈ రోజున నీకును నాకును దేవునికి కూడా ప్రయోజనకరుడు అయ్యాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మట్టి మట్టిగా ఉంటే నిష్ప్రయోజనమే, కానీ అది ప్రయోజనంగా మారినప్పుడు మాత్రమే దానికి ఒక ఆకారం, ఒక రంగు, ఒక రూపు, ఒక పాత్ర, ఒక ప్రయోజనకరమైన పాత్రగా ఉంటుంది. అందుకని భక్తులు అంటాడు, పనికిరాని పాత్రలని నన్ను పారవేస్తావేమో ప్రభా, నన్ను పారవేయవద్దు. కాబట్టి మట్టి మట్టిగా ఉంటే ఎప్పుడు ప్రయోజనం లేదు, కానీ మట్టి మలచబడి పాత్రగా ఉన్నప్పుడు మాత్రమే ఆ పాత్రకు ఉపయోగకరం. ఎన్నో రకాలుగా వాడుకుంటాం ఆ పాత్రను. ఇది మట్టి యొక్క నైజం. రెండో విషయం ఏంటంటే, మొట్టమొదటిది మట్టి, రెండవది కుమ్మరివాని ప్రణాళిక. కుమ్మరివానికి మట్టి తీసుకుంటాడు, చెప్పాను కదా, 6 నెలల క్రితం దాచి మేలిమి మట్టిని, శుద్ధీకరించబడేటువంటి మట్టిని, రాళ్ళు, గులకరాళ్ళు, నత్తలు, పనికిరానటువంటి అన్నిటి ఏరి పారవేసి మెత్తగా అందుబాటులో ఉన్నటువంటి మట్టిని దాచిపెట్టుకుని 6 నెలలు ఆ మట్టిని తయారు చేయబోయే ముందు కుమ్మరికి ఒక ప్రణాళిక ఉంటుంది. ఇందాకే బుజ్జమ్మ గారు సాక్ష్యం చెప్పారు, మా పక్షంగా దేవుని యొక్క ప్రణాళిక ఏంటో తెలియదు అని చెప్పారు. అలాగే కుమ్మరివాడు ఒక పాత్రను తయారు చేయాలి. ఈ మట్టితో ఏ పాత్రను తయారు చేయాలి? మీకు ఇంకా ఉదాహరణగా చెప్పాలంటే, మీరు పప్పును అనబేస్తారు గారెలకని. మీ ఉద్దేశం ఏంటి? గారెలు వండాలి రేపు ఆదివారం కాబట్టి అని చెప్పి ఏ పప్పును అనబోస్తారండి? మినప్పప్పును అనబోస్తారు. మినప్పప్పును అనబోయేటట్టుగా ఆంతరం ఏమిటి? తెల్లారి గారెలు వండాలి అంటే మీకు ఒక ప్రణాళిక ఉంది. అర్థమైంది ఇప్పుడు మీకు రేపు ఏం వండాలి?
గారెలు వండాలి. ఎందుకంటే కొత్త అల్లుడు గారు వస్తున్నారు కాబట్టి గారెలు వండాలి, లేక బూరెలు వండాలని మినపప్పు నానబోసి పొద్దున్న లేచి ఇడ్లీ పాత్ర పెట్టి ఇడ్లీ వేస్తారా? ఏమండి, ఇడ్లీ వేయాలంటే రవ్వ నానబెట్టాలి. అంటే మీ ఉద్దేశం ఏంటంటే గారెలు వేయాలి కాబట్టి మినపప్పు మాత్రమే నానబెట్టారు. రేపిగా రుబ్బి ఏం చేస్తారంటే గారెలు వేస్తారు. అదే ప్రకారంగా దేవుడికి మానవుణ్ణి ఒక పాత్రగా తయారు చేయాలంటే తనకు ఒక ప్రణాళిక ఉంటుంది. ఆ ప్రణాళిక ప్రకారమే సారి మీద దాన్ని ఒక పాత్రగా తయారు చేయగలుగుతాడు. అయితే ఆ ప్రణాళిక ఏంటో నీకు తెలియదు, నాకు తెలియదు. ఆ ప్రణాళిక మన పక్షంగా నెరవేరే వరకు, ఆయన చిత్తం మన పక్షంగా నెరవేరే వరకు మనం కాస్త ఓపిక పట్టి చూస్తూ ఉండాలి. ఇంకా మీకు ఉదాహరణ చెప్పాలంటే పేతురు ఉన్నాడు. పేతురు మీద దేవునికి ఒక ప్రణాళిక ఉంది. పేతుర్ని చేపలు పట్టేవాడు కాకుండా ఎవరిని పట్టాలని ఉద్దేశం? మనుషులను పట్టే పాత్రగా చేయాలనేటువంటి దేవుని ఉద్దేశం. అయితే వీడు ఆ ఉద్దేశాన్ని ఖాతరు చేసాడు. ఎందుకంటే చాలా మంది మనం ఏం చేస్తామంటే దేవుని చిత్తాన్ని గమనించకుండా, దేవుని ప్రణాళిక గమనించకుండా, దేవుని యొక్క ఉద్దేశాలు గమనించకుండా మన సొంత చిత్తం నెరవేర్చుకుంటూ, సొంత తెలివితేటలు నెరవేర్చుకుంటూ, సొంత బాణిలో మనోడు ఏం చేశాడంటే అతనే కాకుండా ఇంకా కొంతమందిని తీసుకొని సముద్రానికి వేటకెళ్ళిపోయాడు. నేను చిన్నప్పటి నుండి పల్లికారుని, ఎక్కడ వేట వేయాలో తెలుసు, ఎక్కడ లోతు ఉంటుందో తెలుసు, ఎక్కడ సముద్రంలో చేపలు పడతాయో తెలుసు, ఏ రేవుకి వెళ్తే ఏ చేపలు పడతాయో తెలుసు, ఏ టైంలో ఏ చేపలు పడతాయో తెలుసు. వస్తుందా నేను పుట్టింది పల్లికారులు కాబట్టి నాకు సముద్రంలో జరిగే అంతా తెలుసు అని చెప్పి సొంత ప్రయత్నం చేసి నలుగురిని ఎమ్మట పెట్టుకొని వెళ్ళాడు. ఏమైపోయింది? అప్పుడు అంటున్నాడు, రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రయోజనము, రాధారులు వెదకినము, రాధాయని ప్రతిఫలము. రాత్రంతయు శ్రమ పడి రాలేదు ప్రయోజనము, రాధారులు వెదకినము, రాత్రంతా కష్టపడ్డా కూడా ఏం దొరకలేదు. ఎందుకు దొరకలేదు? దేవుని చిత్తం అయితే చేపలు పడాలని లేదు. మీకు అర్థమైందండి? చేపకి యోనాని మింగాలంగానే మింగేసింది వెళ్ళి. చేపలారా మీరు పేతురు వల్ల పడద్దు అన్నాడు అనుకోండి దేవుడు, అవి పళ్ళ అని అనుకుంటున్నా. ఎందుకంటే చేపలు కూడా దేవుడి మాట ఏంటని యోనా దగ్గర నేర్చుకున్నాం మనం. ఆల్రెడీ మనకు అండర్స్టాండింగ్ ఉంది. యోనాని ఎత్తి సముద్రంలో పడవేయబోతున్నాడు కాబట్టి చేప నువ్వు వెళ్ళి యోనాన్ని మింగమన్నాడు. దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. వెంటనే యోనాన్ని మింగేసి అది ఎక్కడికెక్కాలో అక్కడ నిలువలు కక్కేసింది దేవుని ఆజ్ఞ ప్రకారం. కాబట్టి పేతురు నా మాట ధిక్కరించాడు, పేతురు నా ఆజ్ఞను ధిక్కరించాడు, పేతురు సొంత ప్రణాళిక నెరవేర్చుకుంటున్నాడు. పేతురు పక్షంగా నా ప్రణాళిక వేరుగా ఉంది. నా ప్రణాళిక నెరవేరాలి అంటే పేతురుకు చేపలు పడకూడదు అని ఉంటాడు. ఒక్క చేప కూడా పడలేదు. ఇది నేననే మాట కాదు, పేతురు అంటున్నాడు. ఏమని? పేతురు కొంచెం నువ్వు లోతుకెళ్ళి అంటే ప్రభువా నేను రాత్రి అంతా ఆ పనిలో ఉన్నాను, కానీ ఒక్క చేప కూడా పడలేదు. అయినా నీ మాట చొప్పున నేను వేస్తానని అప్పుడు లోతుకెళ్ళి వేసాడు. ఏమండి? విస్తారమైన దీవులు నీకు రావాలంటే, దేవుని చిత్తం నీ పక్షం ఏంటో నెరవేరాలి అంటే, ఆయన ప్రణాళిక ఆయన ఉద్దేశం నీ పక్షంగా నెరవేరాలంటే మనం కాస్త ఓపిక పట్టాల్సిన వరమై ఉన్నాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పుడు అంటున్నాడు ప్రభువా నేను పాపాత్ముడను ప్రభువా అంటున్నాడు. అప్పుడు వరకు ఇతను పాపాత్ముడన్న సంగతి అతనికి సిలువలో ఉన్న దొంగ కూడా అన్నాడు, అయ్యా నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో అంటే నువ్వు జ్ఞాపకం చేసుకోవడానికి అర్హుని నేను. దాని అర్థం ఏంటంటే, అంటే నేను చెడిపోయిన వాడిని, పడిపోయిన వాడిని, దొంగతనం చేశాను కాబట్టి దొంగగా సిలువెక్కాను, మీరు పరిశుద్ధంగా సిలువెక్కారు, అయినా నన్ను జ్ఞాపకం చేసుకున్నటువంటి శక్తి నా దగ్గర లేదు. కానీ మీ చిత్తమైతే నన్ను ఒక్కసారి అంటే దానిలోనే ముడిపడి ఉన్న ప్రార్థన అంతా.
అతని జీవితం అంతా దానిలో ముడిపడింది. ఎప్పుడైతే ఇతను చేసిన ప్రార్థన దేవుడికి అంగీకారంగా ఉంది కాబట్టి నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు అని ఆయన చిత్తాన్ని నెరవేర్చుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ప్రభువా నేను పాపాత్ముడు అన్నాడు పేతురు, ఇక ఈ చేపల వృత్తిని మానేసి ఆత్మల బట్టే జాలరుగా నేను చేస్తానన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పేతురును ఆత్మల బట్టే జాలరుగా చేయాలనేది ప్రణాళిక. కానీ మన సొంత ప్రణాళికలకు వెళ్తే తెల్లవారులు కష్టపడుతున్నాం కానండి అసలు చేతులు దమ్ముడి ఉండట్లేదండి అంటారు. ఎందుకంటే అది దేవుని చిత్తం కాదు. దేవునయ్యా, నా కుటుంబ పక్షంగా నీ చిత్తం ఏమిటో నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభు అని మనం ఎప్పుడైతే ప్రార్థనాపూర్వకంగా ఆయన చిత్తాన్ని గమనిస్తామో దేవుని యొక్క ఉద్దేశం మన పక్షంగా నెరవేరుతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు 2 మాటలు చెప్పాను. ఒకటి ఏంటంటే అసలు మట్టి అంటే ఏంటో చెప్పాను. మట్టి అంటే మట్టి మనుషులు ఎవరో చెప్పాను. ఎందుకంటే మనం బంగారు పాత్రలు కాదు, మనం ఏ పాత్రలు అండి? మట్టి పాత్రలు. పనికిరాదు, జారిపోతే పనికి రాకుండా పోతాం. కానీ పాత్ర ఉన్నప్పుడు మాత్రం మీసాల మీద వేస్తాం. ఎందుకంటే నా అంతటోడు లేడంటాం. ఒక ఎదురు దెబ్బలు బోర్లుగా పడగానే ఎవరిని వెళ్తాం? అమ్మ అంటాడు. నానా ఎదురు దెబ్బలు అంటాడా? అందరూ. కాబట్టి అది ఎదురు దెబ్బ తగిలే వరకే, తగలక ముందు మీసాల మీద వేస్తారు అందరూ కూడా. నేను ఒకప్పుడు మెలేసినండి. ఎందుకంటే ఎప్పుడైతే బోర్లుగా పడ్డామో అప్పుడు గుర్తొస్తారు. ఎందుకంటే అప్పుడు అమ్మ ఎక్కడ ఉందో, నాన్న ఎక్కడ ఉందో, అమ్మని నాన్న పుట్టించిన కూడా దేవుడు ఎక్కడ ఉన్నాడో అప్పుడు గుర్తొచ్చి అప్పుడు అంటాం. అందుకే దేవుడు అంటాడు, ప్రకటన గ్రంథంలో ఉంటుంది, ప్రతి మోకాలు అని. ఆడు వంగనంటే వంగనన్నాడు, ఎట్ట వంగుతాడు వాడు మామూలుగా ఉంచితే వంగేవాడు కాదంటే. మరి ఈ బైబిల్ ఒక సున్నా కానీ పొడి కానీ తీయడానికి కానీ కలపడానికి కానీ నెరవేరాలి అన్నీ బైబిల్లో ఉంది. ప్రతి మోకాలు వంగనంటే మరి రాజా పండు వంగేటట్టు కనపట్లేదు. ఏంటి అంటే తగిన సమయమందు వంచాల్సిందే ప్రతి మోకాలు. అది దేవుడి చిత్తం అంటే. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక 3వ విషయం వచ్చేసరికి కుమ్మరి వాని చక్రం. రోమపత్రిక 8వ అధ్యాయం 28వ వచనంలో ఒక మాట ఉంటుంది, దేవుని ప్రేమించే వారికి ఏ మేలు చేయక మానడు అని. దేవుణ్ణి ప్రేమించే వారికి దేవుడు ఎప్పుడు మేలు చేస్తాడే తప్ప కీడు చేయడనేది దాని యొక్క ఉద్దేశం. దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున జరిగించే ప్రతి వానికి కూడా మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగును. ఎవరికి? దేవుని ప్రేమించే వారికి అందరికి కూడా మేలు జరుగుద్ది. ప్రియమైన దేవుని బిడ్డలు, సారికి 2 చక్రాలు ఉంటాయి. ఒకటి చిన్నదిగా ఉంటుంది, ఒకటి పెద్దదిగా ఉంటుంది. ఈ కుమ్మరి ఈ కర్ర సాయంతో, నిర్ణీత వేగంతో, కర్ర సాయంతో ఈ 2 చక్రాలు తిప్పుతూ ఉంటాడు నిర్ణీత వేగంతో. అనగా వివిధ పరిస్థితుల ద్వారా దేవుడు తిప్పుతూ ఉంటాడు. ఉదాహరణగా మీకు ఇశ్రాయేల్ ప్రజలు ఉన్నారు. ఇశ్రాయేల్ ప్రజలు 40 దినాల్లో కనాను చేరాలి వారి ఉద్దేశ ప్రకారం. కానీ వారి అవిధేయతల వల్ల, వారు ఉద్దేశాలు అంటే దేవునికి విరోధులుగా ఉండటం వల్ల, దేవుని చిత్తాన్ని నెరవేర్చకపోవడం వల్ల వారి ప్రయాణం ఎంతకాలం పట్టింది? 40 సంవత్సరాలు పట్టింది. అంటే వారిని ఈ చక్రంలో సారి మీద తిప్పుతానే ఉన్నాడు దేవుడు. సారి మీద కొండ తిప్పుతానే ఉన్నాడు. అంటే వివిధ పరిస్థితులు అని చెప్పాను. సారి అనగా వివిధ పరిస్థితులు. ఈ పరిస్థితులు ఏంటంటే నువ్వు అనుకూలంగా మలచబడే వరకు, ఎందుకంటే నీవు దేవుడి చిత్తానికి లోబడే వరకు, దేవుని అడుగుజాడల్లో లోబడే వరకు, దేవుని యొద్దకు వచ్చే వరకు కూడా దేవుడు నిర్ణీత వేగంతో కుండను సారిను తిప్పుతూ ఉంటాడు. ఈ సారిని తిప్పడం అంటే ఉదాహరణకి మీకు 40 సంవత్సరాలు ఇశ్రాయేల్ ప్రజలు చెప్పాను. యోసేపు ఉన్నాడు. యోసేపు వాస్తవానికి అతని ఉద్దేశం ఏంటంటే యోసేపుని తీసుకెళ్ళి డైరెక్ట్గా అక్కడ ఐగుప్తుకు రాజును చేయొచ్చు. కానీ యోసేపును అంచెలంచెలుగా తీసుకువెళ్ళాడు. మొట్టమొదటికి ఎక్కడ తీసుకెళ్ళాడు? అన్నల దగ్గరికి తీసుకెళ్ళాడు. అన్నలు ఏం చేశారు? కొట్టి కోతులు పడేశారు. అక్కడి నుంచి ఒక దాసునిగా ఐగుప్తు వాళ్ళకి అమ్మబడ్డాడు. అక్కడ తర్వాత ఫరో ఇంటికి చేరాడు. ఫరో ఇంటి దగ్గర నిందమోయబడ్డాడు. అక్కడి నుంచి జైలుకి వెళ్ళాడు. చెరసాల్లో వేయబడి తిరిగి వచ్చాడు. అప్పుడు ఏం చేశాడు? రాజుగా వేశాడు. అంటే యోసేపు గోతి అనుభవం దగ్గర నుండి రాజు అయ్యే వరకు మధ్యలో జరిగినటువంటి ప్రణాళిక అంతా సారి అనుభవం అంటారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ అనుభవం అంతా ఏంటంటే సారే అనుభవం. అంటే నువ్వు ఒక ఆకారం వచ్చే వరకు దేవుడు తిప్పుతూనే ఉంటాడు. అది ఎంత వేగంగా తిప్పుతాడు, ఎంత వేగంగా తిప్పుతాడు, అందుబాటులో ఉంటాడు, అంతే వేగంగా తిప్పుతూ ఉంటాడు. దీన్ని ఏమన్నామంటే సారే అనుభవం అన్నాడు. అదే దావీదు ఉన్నాడు. అరే దావీదు నువ్వు వెళ్ళికొస్తా, అన్నలో ఏం చేస్తున్నారు? సౌల్ రాజు గారు యుద్ధానికి తీసుకెళ్ళాడు అన్నల్ని. అది ఎవడో గొల్లేదంట, వాడికి మాట ఎట్లేదంట. ఒకసారి అన్నల పరిస్థితి ఎలా ఉందో చూసినామని చెప్పి కాసిన అటుకులు ఇచ్చి పంపి ఆ యెషయా గారు ఏం చేశాడంటే దావీదుని పంపించాడు.
వీడు ఎల్లుడు అన్నాలను చూసి వెనక రావాలి కదా. అన్నం చూసి వెనక రాకుండా అన్నయ్య వాడు ఎవడు ఆ ఫిలిష్తీయుడు అనుకుంటా, అంటే సున్నతి లేనటువంటి వాడు. ఇజ్రాయేల్ ప్రజలు దేవుని యొక్క సాంగత్యాన్ని ఆ రకంగా తిడుతుంటే, మీరు సున్నతి కలిగిన ఇజ్రాయేల్ జనాంగమైంది, మీరు ఎందుకు మౌనంగా ఉంటున్నారు? అదే బాబు నువ్వు నోరు మూసుకొని దాన్ని వెళ్ళరా అంటున్నారు అన్నలు. కాదు, నేను వెళ్ళను. ఒక సున్నత లేని ఫిలిష్తీయుడు మన మీద ఈ రకంగా దౌర్జన్యంగా మాట్లాడినప్పుడు, సున్నత కలిగిన దేవుని జనాంగమైన ఇజ్రాయేల్ జనాంగంగా పిలువబడ్డ మనం ఎందుకు నడవాలి? అసలు వీడి కీలకమైన తెలుసుకున్నారు. సౌలు దగ్గరికి వెళ్ళాడు. సౌలు, అయ్యా రాజా, నేను వాడిని చంపుతాను. అరే నువ్వెక్కడ చంపుతారో? మేమే అందరం సైనికులు, మేము రాజులు సైతం వచ్చి డేరాలో కూర్చుంటే నువ్వెక్కడ? ఆడేమంటున్నాడు, నాతో వచ్చే వీరులారా రండి శపథం చేస్తున్నాడు. వెంటనే సౌలు దగ్గర ఆనతి పొంది వీళ్ళు ఏం చేశాడంటే గొల్యాతుని చంపేశాడు. అక్కడి నుండి సౌలు దగ్గర ఆయుధాలు మోసేవాడిగా స్థిరపడిపోయాడు. సౌలు దగ్గర ఏం మోస్తున్నాడు ఇప్పుడు దావీదు? ఆయుధాలు మోస్తున్నాడు. అంత మాత్రమే కాదు, సౌలుకి ఎప్పుడైనా మూడు బాగానప్పుడు, అంటే మనసు బాగానప్పుడు పిల్లల గురువు వాయించాలి, వీణ వాయించాలి. ఆ పని కూడా ఇతనికే అప్పచెప్పాడు. ఎందుకంటే సౌలుకి బాధ కనుగొన్నప్పుడు వీణ వాయించాలి, సౌలు ఆయుధాలు మోయాలి, సౌలుకి సలహాదారుడిగా ఉండాలి, ఎన్నో రకాల బాధ్యతలు అప్పగించాడు. అప్పుడు లాస్ అయ్యాడు. ఈ మధ్యలో జరిగిన ప్రణాళిక అంతా కూడా ఏ అనుభవం దీని సారే అనుభవం అంటారు. అందుకనే భక్తుడు పాట అంటాడు, సర్వచిత్తంబు నీదేనయ్యా స్వరూపమీచుకున్నాడు, సర్వచిత్తంబు నీదేనయ్యా స్వరూపమీచుకున్నాడు, సారూపై చెప్పాను. ఒకటి మట్టి గురించి చెప్పాను. రెండవది ఏంటంటే కుమ్మరివాణి యొక్క ఉద్దేశం, ఆయన ప్రణాళిక ఎలా ఉంటుంది. మూడవ విషయం ఏంటంటే కుమ్మరివాణి చక్రాన్ని గురించి కూడా చెప్పాను. కుమ్మరివాణి చేతులు. కుమ్మరివాడు అనగా హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం చదువుకుంటే, కుమ్మరి పాత్ర చేయనప్పుడు, అంటే ఆయన ఎప్పుడు మనల్ని విడువడు, ఎడబాయడు అనేటువంటి వాక్యం హెబ్రీ పత్రిక ద్వారా పౌలు గారు ఏ విధంగా చెప్పాడు. కుమ్మరి పాత్ర చేసేటప్పుడట ఈ చేతులు తీసుకెళ్ళి ఈ సారి మీద ఉన్నటువంటి మట్టి మీద పెడతాడు. ఎందుకంటే ఒక పక్క సారి తిరుగుతూ ఉంటుంది. సారి తిరుగుతూ ఉన్నప్పుడు ఏం చేస్తాడంటే ఈ మట్టి మీద పెడతా ఉంటాడు. మట్టి మీద పెట్టినప్పుడు మట్టి మీద కొంచెం ప్రెషర్ తెస్తూ ఉంటాడు. మీరు ఇందాక చెప్పాను మీకు ఉదాహరణగా, గారెలకని నానబోసిన పప్పుని తెల్లారి లేచిన తర్వాత ఏం చేస్తూ ఉంటారండి, రుబ్బుతూ ఉంటారు. రుబ్బినప్పుడు ఈ పప్పు అంతా పక్కగా పడుకోకుండా ఈ చేతి సహాయంతో దీన్ని ఏం చేస్తారంటే ప్రెస్ చేస్తూ ఉంటారు, అంటే నొక్కుతూ ఉంటారు. సారి తిరుగుతూ ఉంటుంది. మట్టి దాని మీద పాత్ర తయారవ్వాలి అంటే దేవుని యొక్క చేతులు మన మీద ఉంచాలి. ఆ చేతులు మన మీద ఉంచినప్పుడు కొంచెం మనకు ఒత్తిడి తగులుతుంది, ఆ ప్రెషర్ తగులుతుంది. ఆ ప్రెషర్ తగిలినందువల్ల అది మనకు మంచిదే కానీ చెడు మాత్రం కాదు. ఎందుకంటే అనుకున్న రూపం రావాలి అంటే అది మన మంచి కొరకేనన్న సంగతి గ్రహించాలి. ఆయన స్పర్శ మనకెంతో ఉపయోగం. దేవుని స్పర్శ నీకు కావాలి, దేవుని చెయ్యి నీ మీద ఉండాలి, దేవుని సహాయం నీకు అనుభవించాలి. దేవుని ప్రెషర్ నీలో లేదే ఒక పాత్రగా తయారవలేవు. దేవుని శక్తి నీ మీద లేకపోతే నువ్వు అనుకున్న పాత్రగా తయారయ్యలేవు. కానీ చాలా మంది ఏం చేస్తారంటే నొక్కుతున్నారేమో, ఎందుకంటే అలా చేయడు దేవుడు. అందుకే అంటాడు, నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు, శిల్పి చేతిలో శిలను అనుక్షణము నన్ను పట్టుకో, శిల్పి చేతిలో శిలను అనుక్షణము నన్ను పట్టుకో. హల్లెలూయా. శిల్పి చేతిలో ఎప్పుడైతే శిలగా మనం మార్చబడ్డామో ఆయన చెయ్యి మన మీద పడకుండా మనకు ఒక ఆకారం రాదన్న సంగతి గమనించాలి. దేవుని చెయ్యి మన మీద లేకపోతే, దేవుని యొక్క హస్తం మన మీద లేకపోతే మనకు ఒక ఆకారం రాదన్న సంగతి గమనించాలి. ప్రియమైన దేవుడిలాగా శిల్పి చేతిలో ఉన్నాం మనం. శిల్పి చేతిలో ఉన్నామంటే దేవుడికి మన మీద ఒక ప్రణాళిక ఉంది కాబట్టి ఆ ప్రణాళిక నెరవేరాలి అంటే ఆయన చెయ్యి మన మీద ఉండాలి. ఆ చేతితో, అందుకని అంటే నీ చేతితో నన్ను
నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు, శిల్పి చేతులు శిలను నేను అనుక్షణము చెక్కాలి. దేవుని చేత్తో మనల్ని చెక్కాలి, మలచబడాలి. ఎందుకంటే ఆయన కనుక మన పాత్ర చేయకపోతే, ఆ స్పర్శ మనకు తగలకపోతే మనం ఒక పాత్రగా తయారవ్వలేమనేది ఈ యొక్క భాగం ద్వారా మనం నేర్చుకుంటున్నాం. శిల్పి చేతిలో ఉన్నాం కాబట్టి ఆయన స్పర్శ మనకి ఎప్పుడు కావాలి. చివరి మాట, 5వ మాట, మట్టితో కుమ్మరికి వచ్చిన సమస్యలు. 3వ వచనం చదువుకుంటే, సారె మీద కుమ్మరివాడు పని చేయుచుండగా మన్నట విడిపోసాగాను. మట్టిని వేరు చేశాడు. మట్టిని వేరు చేయటువంటి గుళికలు, నత్తగులలు, పెంకులు, రాళ్ళు అన్ని తీసేశాడు. అంటే నీలో ఉన్నటువంటి ఏమనాలంటే వాటిని దేవునికి అవిధేయంగా ఉన్నటువంటి కార్యాలన్నింటినీ పక్కకు నెట్టేశాడు దేవుడు. నిన్ను ఒక పాత్రగా ఎన్నుకుంటున్నాడు. పాత్రగా ఎన్నుకొని నీకు ఒక ప్రణాళిక చొప్పున ఆయన సారె మీద కుమ్మరివాని చక్రంతో తిప్పి కుమ్మరివాని చేతులతో నిన్ను పట్టుకొని మట్టి పాత్రగా తయారు చేయాలనే ఉద్దేశం కలిగిన దేవుడు ఆ ప్రణాళికలో భాగంగా దేవుడు ఏం చేస్తున్నాడు? ఇందాక చెప్పాను కదా, నువ్వు రుప్పుతున్నావు, ఇవి ఎగేస్తున్నావు. అది ఒక్కసారి ఎగేస్తే ఆగిపోతాయండి. అమ్మ ఒకసారి వచ్చి కదా ఎగేరా అంటాం. ఇందాక ఎగేసే కదా అమ్మ. ఇప్పుడు మా అమ్మాయికి చెప్పావు అనుకోండి, ఇందాక ఎగేసే కదా, మళ్ళీ పప్పు ఎగేయాలా అంటే అమ్మ ఊరుకుంటుందా? అది అంటే పడిపోతా ఉంటుంది. పప్పు రూపుతానే ఉంటాం, పక్కకి జారిపోతూ ఉంటుంది. కానీ మళ్ళీ ఇంకో చేతితో, రెండో చేతి ఏం చేస్తారంటే, ఒక చేతితోనేమో పత్రం రూపుతూ ఉంటారు, రెండో చేతితో దాన్ని ఏం చేస్తారు అంటే అది జారిపోతుంది. జారిపోయిన పప్పులు వదిలేసేద్దామా? పద్దాక నేను ఎక్కడ దీన్ని ఎగేస్తా కూర్చుంటాను. నేనైతే ఎగేను, జారిపోతుంది. దీంట్లో ఉన్నది మాత్రం గాలి వేసుకుందాం అంటే సరిపోతుంది. 1 కిలో పప్పు నానబోస్తే 30 జారిపోతుంది. 30 జారిపోతే నీకు 1/2 కిలో మరి కొత్త అల్లుడు కూడా చాలదు కదా, మిగతా వాళ్ళంతా ఏం తింటారు. కాబట్టి జారిపోయే పప్పుని ఏ విధంగా మనం ఎగేసుకుంటూ వస్తాము, కుమ్మరివాడు కూడా ఆ జారిపోయే మట్టిని ఎగేస్తూ ఉంటారు. దేవుని భయం లేకుండా, దేవుని అడుగు జాడలు నడవకుండా చాలా మంది ఇదిగో జారిపోతూ ఉంటారు. ఆదివారం చర్చికి వస్తామమ్మా, అదే ఎంత 12 వచ్చేస్తారంటారు. కానీ చర్చి దేనికి రారు. ఏమైపోయారు వీళ్ళు? జారిపోయారు. దేవుళ్ళు పడిపోతున్నారు, దేవుళ్ళు నడిగిపోతున్నారు, దేవుడికి దూరం అయిపోతున్నారు, దేవుడిని అడుగుజాడలు నడవడం లేదు, వాళ్ళ ఇష్టానుసారంగా జీవిస్తున్నారు, దేవుడికి వ్యతిరేకంగా జీవిస్తున్నారు. వీళ్ళందరూ కూడా జారిపోయే స్థితిలో ఉన్నారు. జారిపోయిన స్థితిలో ఉన్న వాళ్ళని దేవుడు వదిలిపెడితే ఆయన వచ్చిన ఉద్దేశం నెరవేరదు. ఆయన వచ్చిన ఉద్దేశం ఏంటంటే, నశించిన దాని మీదకి రక్షించడానికి యేసుక్రీస్తు భూలోకానికి జారిపోయిన పప్పును ఏ విధంగా మనం ఎగేసుకుంటా ఉంటామో, గాలికి సరిపోయే వరకు ఏ విధంగా మెత్తగా రుబ్బుతా ఉంటామో, అలాగే మలచబడి జారిపోయిన వాళ్ళందరూ లైన్లోకి వచ్చి వాళ్ళందరూ మలచబడి ఒక పాత్రగా తయారయ్యే వరకు కూడా దేవుడు ఓపికతో వాళ్ళు వెంబడిస్తూనే ఉంటాడు. దేవుడు మనిషిని ఒకరోజు చేశాడు, 2 రోజులు చేశాడు. ఒక రోజుల్లో కూడా మట్టి తీసుకున్నాడు, అవయవాలను తయారు చేశాడు, నాసికి అన్నారు, వాయువు ఊదాడు, మనిషి జీవాత్మ అయిపోయాడు. అన్నాడు, జీవాత్మ అయిపోయాడు. ఇప్పుడు ఏమైపోయాడు? మనిషి అయిపోయాడు. మనిషికి ఒక సహాయం కావాలన్నాడు, హవం చేశాడు. ఈ చరిత్ర బిగిన్ అయిపోయింది. అది వేరే ఉద్దేశం. ఒక్క రోజులో తయారు చేసినట్టు మనిషిని తీసుకుని ఎక్కడ పెట్టాడు దేవుడు? ఏదైనా తోటలో పెట్టాడు. వీళ్ళు చేసిన అవిధేయత వల్ల దాన్ని పూడ్చడానికి తిరిగి మరలా దేవుని యొక్క స్వరూపం, దేవుని యొక్క సభ్యత ఇవ్వడానికి ఆ రోజు నుండి ఈ రోజు వరకు దేవుడు ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. దేవుని స్తోత్రాలు. అర్థమైనప్పుడు మీకు మనిషిని అయితే ఒక్కరోజు తయారు చేశాడు. మనిషి చేసిన తప్పిదాన్ని సరిదిద్దుకోవడం కోసం ఆ రోజు ఏదైనా తోటలో నుండి బయటకి గింట వేయబడినటువంటి ఆదామును సరిచేసి మళ్ళా ఏదైనా తోటలోకి రప్పించుకోవడం కోసం స్వయంగా ఆయన భూలోకానికి వచ్చి ఆ రోజు నుండి ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. ఈ రోజు వరకు చేస్తున్నాడు, రాకడ వరకు చేస్తూనే ఉంటాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే రాకడ వరకు కూడా జారిపోయిన వాళ్ళందరినీ దేవుడు ఓపికతో తీసుకొస్తూనే ఉంటాడు. ఉదాహరణగా చెప్పాలంటే మీకు ఎడారులు ఆ ఇశ్రాయేల్ ప్రజలండి ఎన్ని ఇబ్బందులు పెట్టారు దేవుడిని. వాళ్ళకి కావాల్సినంత అనుగ్రహించాడు దేవుడు. వాళ్ళకి కావాల్సిన సమృద్ధిని అంతా ఇచ్చాడు దేవుడు. అంత సమృద్ధిని అంతా వాళ్ళు అనుభవించి ఎడారిలో ఆయన తిట్టడం మొదలుపెట్టారు. ఎర్ర సముద్రం ముందు తిట్టడం మొదలుపెట్టారు. అరణ్యంలో తిట్టడం మొదలుపెట్టారు. ఇదేంటంటే మాకు సహీసారం లేని మన్నా అంటారు, అది సప్పగా ఉంటుందండి, ఆ మన్నా తినలేకపోతున్నాం. మాకు అక్కడైతే కాకరకాయలు, బీరకాయలు దొరికాయి, అక్కడైతే ఆలుగడ్డలు దొరికాయి, ఉల్లిగడ్డలు దొరికాయి, ఇక్కడైతే అసలు మాంసం లేదు, ఏం లేదు అంటే అప్పుడు దేవుడు పూరేళ్ళను అనుభవించాడు. చక్కగా మాంసాహారాన్ని ఇచ్చాడు. ఎన్నో రకాల సమృద్ధి అయినా అనుభవిస్తూనే ఏం చేశారంటే దేవునికి వ్యతిరేకించడం మొదలుపెట్టారు. అంటే ఈ రోజు మనం ఎంతమంది వ్యతిరేకిస్తున్నాం దేవుణ్ణి? బాప్తిసం తీసుకున్నారనంటే ఏ రకంగా పప్పు ఎగేస్తూనే ఉన్నాడు దేవుడు, జారిపోతూనే ఉన్నారు ఇంకా కొంతమంది.
బాప్తిసం తీసుకున్న వాళ్ళందరి సంగతి నేను చెప్తున్నాను. ఏ ఒక్కరైతే ఇంకా దీనిలో బాప్తిసం తీసుకోలేదు వాళ్ళందరూ జారిపోయిన స్థితి అనమాట. సారి మీద నిన్ను ఒక ఆకారంగా తయారు చేయాలని, నిన్ను ఒక పాత్రగా తయారు చేయాలని, వాడబడే పాత్రగా తయారు చేయాలని, విలువైన పాత్రగా తయారు చేయాలని, ఘనమైన పాత్రగా తయారు చేయాలని, యజమానుడు వాడుకున్నట్టు అర్హమైన పాత్రగా తయారు చేయాలని నిన్ను సారి మీద పెట్టి తిప్పుతానే ఉన్నాడు. నువ్వు జారిపోతానే ఉన్నావు. ఈసారి అండి బాప్తిసం. అయ్యా బాప్తిసం తీసుకుని రా, వచ్చే నెల తీసుకుంటానండి. అయ్యా రేపేం జరుగుతుందో నీకు తెలియదు. వచ్చే నెల దాకా రాకడ వస్తే ఈ మధ్యలో వస్తే నీ సంగతి ఏంటి, నా సంగతి ఏంటి? అందుకే క్రీస్తుని రాకడా కాలము వేదిక కాలము రాకడా మళ్ళీ కాలము వేదిక కాలము రాకడా కను ప్రతాపుగా వచ్చును క్రీస్తుని రాకడా కాలము వేదిక కాలము రాకడా. హల్లెలూయా. కాలం లేదు, రాకడ రావడం ఖాయం. అది ఎలా వస్తుంది కొంచెం చెప్పామా, నేను వస్తున్నాను కొద్దిగా నువ్వు సర్దుకో, అన్ని బీరువాళ్ళు గిరువాళ్ళు సర్దుకొని డబ్బులు బొబ్బులు ఎక్కడ ఉంటే దాచుకో, అన్ని నిదానంగా సాయంత్రానికి వస్తానని చెప్పి వస్తుందా? కనురెప్పపాటుగా వచ్చును క్రీస్తుని రాకడా కాలము వేదిక కాలము రాకడా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏ జారిపోయేటటువంటి విశ్వాసులారా, పడిపోయినటువంటి విశ్వాసులారా, నలిగిపోయినటువంటి విశ్వాసులారా, దేవుడికి అవిధేయులుగా ఉన్నటువంటి విశ్వాసులారా, జాగ్రత్త. దేవుడు ఏ క్షణాన్ని రాబోతున్నాడో తెలియదు. ఇక కాలం లేదు, ఆయన రావడం ఖాయం. కనురెప్పపాటులో వస్తాడు కాబట్టి రేపు నేనే రేపు అని నువ్వు వాయిదాలు వేస్తే నీకు ఈ క్షణాన్ని పరీక్షిస్తున్నాడు దేవుడు. నువ్వు రా, ఇప్పుడైనా వాక్యం విన్నా నీవు అయ్యా నేను బాప్తిసం పొందుతాను, ఎందుకంటే దేవుడు నీకు ఒక ప్రణాళిక ఉంది. నీవు లైన్లోకి వచ్చే వరకు కూడా దేవుడు చారి తిప్పుతానే ఉంటాడు, ఇంకా నిన్ను పెడతానే ఉంటాడు. నువ్వు తెలుసుకోవటం లేదు. కానీ ఇశ్రాయేలు ప్రజలు 40 రోజుల్లో వెళ్ళాల్సిన కనాను 40 సంవత్సరాలు ఎందుకు పట్టిందంటే తన అవిధేయత వల్ల. ఇంకా మనలో అవిధేయతలు ఉన్నాయంటే దేవుని ప్రణాళికకు నువ్వు ఇష్టపడట్లేదు, దేవుని సారిలో మట్టిలాగా వదలలేదు, అలా జారిపోతా ఉన్నావే కానీ ఒదిగి దేవుని చేతుల్లో ఉండట్లా. దేవుని ప్రణాళికని చిత్రం జరిగించుకోవడంలా. దేవుని యొక్క ఆ మట్టి పాత్రనే మనం దేవుని సారిలోకి వచ్చి ఎప్పుడైతే మలచబడే శక్తి నీవే లేదు, మలచబడ్డాక ఒప్పుకోవట్లా, ఎప్పుడు గైరుగా ఉండాలని కోరుకునేటువంటి విశ్వాసులారా, ఈ వాక్యం వింటున్నా ఈ రోజైనా సరే సారి మీద యేసు ప్రభు నిన్ను మలుస్తానికి సిద్ధపడుతున్నాడు. ఆయన ఇష్టపడుతున్నాడు, నీకు ఒక పాత్ర చేయాలని ఇష్టపడుతున్నాడు. నువ్వు పాత్ర తయారయ్యే వరకు నేను వదిలిపెట్టాడు దేవుడు. స్తోత్రం. హల్లెలూయా. ముందొస్తే ముందు మేలులు దొరుకుతాయి, వెనకాల వస్తే పెళ్లి భోజనాలకు ఎప్పుడు రావాలండి? ఎన్ని పనులు ఉన్నా సరే ఇంకా టైం అవ్వలేదా భోజనానికి రెడీగా కూర్చుంటారు. అది భోజనానికి వెళ్ళేవాడు లక్షణం. తాచి తీర్చుకొని నిదానంగా ఈ ఉంగరం బాగుందా, అది బాగుందా, ఈ నగలు బాగుందా, ఆ నగలు బాగుందా. కొంతమంది చీరలు ఈడ్చి కట్టి మొత్తం అవి తయారు చేసి వెళ్ళేటప్పటికి ఏమైపోద్ది అక్కడ? ఏదన్నా ఒకటి గల కారణం ఏంటంటే వీళ్ళు డ్రెస్అప్ అయ్యే టైం లేట్ అయిపోయింది అక్కడ. వీళ్ళు కూడా బుద్ధి లేని కనికల్లాగా అప్పుడు ఏం చేశారంటే అమ్మ అన్నం ఉంటే కూర ఉండదు, కూర ఉంటే అన్నం ఉండదు, ఇష్టమైతే ఒట్టానం తినాలి, లేదంటే అన్నం లేకపోతే ఒట్టు కూర అన్నం తినాలి. వీళ్ళు ఏం చేశారంటే జాగు చేసేనేమో. వీళ్ళు చేసింది ఏంటంటే జాగు. నగలు పెట్టుకోవడం లేట్ అయింది, చీరకు దగ్గర చెప్పులు ఎత్తుకోవడం లేట్ అయింది, చీరకు దగ్గర గాజులు ఎత్తుకోవడం లేట్ అయింది. కాబట్టి కాలము లేదుక ఇంకా నీ సొంత పనులు ఎత్తుకుంటా కూర్చుంటే దేవుడి చేతుల నుండి నువ్వు జారిపోతే ఏ క్షణాన దేవుడి రాకడే భూలోకానికి వస్తాడో తెలియదు. కాబట్టి ఇంకా సాకులు చెప్పడం మానేసి, ఎందుకంటే సమయం లేదండి, సాకులు మానండి, చక్కని దేవుని ప్రక్కకు చేరండి. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆను స్తోత్రగానముతో ప్రభుని చేరండి, ఆను స్తోత్రగానముతో ప్రభుని చేరండి. సమయము లేదండి, సాకులు మానండి, చక్కని దేవుని ప్రక్క
స్తోత్రగానముతో ఆ ప్రభుని చూడండి, ఆయన స్తోత్రగానముతో ఆ ప్రభుని చూడండి. హల్లెలూయా. ఒకవేళ దేవుడు ఈ మట్టి అక్కికి రావటం లేదని కనుక తీసి పారవేస్తే మనం ఎక్కడికి వెళ్తాం తెలుసా మీకు? రాకడ, అదే పాతాళం, అదే నరకం. ఈ తీసి పారవేసిన మట్టిని ఎక్కడికి వెళ్ళిపోతుందంటే డైరెక్ట్గా పాతాళానికి వెళ్ళిపోతుంది. పాతాళానికి పంపడం దేవుని యొక్క చిత్తం కాదు. నిన్ను ఒక వెండి పాత్రలాగా, ఘనమైన పాత్రలాగా, యజమానుడు వాడుకోవడానికి పనికొచ్చే పాత్రలాగా చేసుకోవాలని దేవుని ఉద్దేశం. అందుకే నువ్వు జారిపోయినా, నువ్వు పడిపోయినా దేవుడు ఎగేసుకుంటూ చక్కగా రుబ్బుతూనే ఉన్నాడు. ఆ సారిపై రుబ్బుతూనే ఉన్నాడు. ఆ సారిపై నిన్ను నలగొడుతూనే ఉన్నాడు. నలుగుతావా, నలగవా ఈ మధ్యాహ్న కాలంలో? ఎందుకంటే తగ్గించుకుంటావా, తగ్గించుకోలేవా? ఇంకా నువ్వు ఎదిగే స్థితిలో ఉన్నావా, ఒదిగే స్థితిలో ఉన్నావా? నువ్వు ఒదిగితే పాత్రలాగా తయారు చేయబడతావు. ఒకవేళ నువ్వు ఎదిగే స్థితిలో ఉంటే జారిపోయే స్థితిలో ఉన్నట్టు లెక్క. జాగ్రత్తగా గమనించండి. ఇక చివరి మాట, తయారైపోయింది కుండ. ఈ కుండ కాల్చాలి. కాల్చకపోతే కుండ ఏమైపోద్ది? విడిపోద్ది. అవునా? కుండ కాలిందా లేదంటే టక 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 కొడతారు వీళ్ళు కుండ కొనుక్కునేవాళ్ళు. కుండ కొనుక్కునే వాళ్ళు ఎందుకు కొడతారంటే కుండలో పచ్చి ఉంటే కనకనకన మూత రాదు, అది ఒక ఓటి మూత వస్తుంది. కాబట్టి కుండను ఏం చేస్తారంటే పట్టిలో పెట్టి ఇటుకరాయి ఏ విధంగా కాలుస్తారు, అది ద్వారగా ఎర్రగా వచ్చేటట్టు ఇటుకరాయి ఏ విధంగా కాల్చబడుతుందో అదే విధంగా ఒక రక్షించబడిన విశ్వాసిని, ఒక మారుమనసు పొందిన విశ్వాసిని, ఒక పాత్రగా తయారు చేయబడ్డ విశ్వాసిని, ఆయన వాడుకోవడానికి అర్హమైన పాత్రగా తయారు చేయబడ్డ విశ్వాసిని ఏం చేస్తారంటే కాల్చడం మొదలు పెడతాడు. కాల్చడం అంటే సాధ్యమైనంత వరకు శ్రమలకు సాదృశ్యంగా ఉంది. ఇరుకులు, ఇబ్బందులు, శోధనలు ఎదురవుతూ ఉంటాయి అప్పుడప్పుడు. ఎందుకంటే యాకోబు పత్రిక ఉంటుంది, యేసుక్రీస్తునందు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించే వారందరికి కూడా శ్రమలు, ఇరుకులు, కష్టాలు, నష్టాలు, శోధనలు అని ఉంటుంది. ఈ శోధనలు ఎవడైతే జయిస్తాడో, శ్రమల్లో నిలబడలేని వాడు చేతగాని వాడు అన్నాడు. కాల్చేది కూడా ఎందుకంటే నిన్ను ఒరిజినల్ గా కణకణ మోగాలని, నీకు కణకణ మోత రావాలని. అందుకంటాడు శోధించబడిన మీద నువ్వు సువర్ణంగా, ఎందుకంటే నేను శోధించేది ఎందుకంటే సువర్ణంగా మార్చబడాలని. బంగారాన్ని దాన్ని తీసుకొని పుటం వేస్తాం. పుటం వేసినప్పుడు ఏం చేస్తారంటే బంగారం మేలు బంగారంగా తయారవుతుంది. అప్పుడు కాల్చబడిన తర్వాత అంటే శ్రమలు అనుభవించిన తర్వాత నీకు రంగు వేస్తాడు. కుండకి రంగు వేసి తీసుకెళ్ళి సంతలో పెడతాడు కుండని. ఇప్పుడు వస్తుంది బేరం. ఇదేదో బాగుంది, ఈ రంగు బాగుంది, ఈ కుండ బాగుంది, ఈ పాత్ర బాగుంది, ఇది ఎంత అండి ఖరీదు అని చెప్పి ఒకడు వెళ్ళి మోగిస్తూ ఉంటాడు. ఒక కుండ బాగుంది అంటాడు, దీని రేట్ ఎంత అండి, దాని రేట్ ఎంత అండి. ఎందుకంటే అందమైన పాత్రలన్నీ అక్కడ పేర్చబడి ఉంటాయి సంతలో. ఎప్పుడైతే కొట్టు దగ్గరికి వెళ్తాము, కుండ కావాలా, పాత్ర కావాలా, మూకుడు కావాలా, రకరకాల పాత్రలు తయారు చేసి ఉంటాయి అక్కడ. ఇవన్నీ కాల్చబడిన పాత్రలండి, ఇవన్నీ రంగు వేయబడిన పాత్రలు. అనగా నీకు దేవుడు పరిశుద్ధాత్మ అనేటువంటి రంగు నీకు ఇస్తాడు, పరిశుద్ధాత్మ శక్తిని నీకు అనుగ్రహిస్తాడు. ఎప్పుడైతే శ్రమల అనుభవం నుంచి బయటకు వస్తావు, కొలువు అనుభవం నుంచి బయటకు వస్తావు, కాల్చబడిన అనుభవం నుంచి బయటకు వస్తావు, శ్రమలను తట్టుకొని ఎప్పుడైతే నువ్వు నిలబడగలుగుతావో అప్పుడు ఏం చేస్తాడంటే దేవుడు నీకు పరిశుద్ధాత్మ శక్తిని అనుగ్రహిస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది శ్రమలు వచ్చేటప్పటికి మేము ఇక రామంటే రామండి. ఎవరి కోసం? అమ్మలారా నా కోసం ఏడవబాకండి, మీరు చర్చకొచ్చేది మీకోసం, మీ పిల్లల కోసం అన్న సంగతి గుర్తుపెట్టుకోండి అమ్మలారని చెప్పడం దేవుడు. దేవుడు చెప్పేది ఏంటంటే కరుణమైన సినిమాలో, అమ్మలారా మీరు నా కోసం ఏడవద్దు. మరి ఎవరి కోసం ఏడవాలి? మీకోసం. ఇప్పుడు మీరు చర్చకొచ్చేది ఎవరి కోసం? పాస్టర్ గారి కోసమా? పాస్టర్ గారి కోసమా? సుధీర్ గారి కోసమా? కాదు, మీకోసం, మీ పిల్లల కోసం అన్న జ్ఞాపకాన్ని కనుక మీరు పెట్టుకుంటే చర్చి మానరు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నా కోసం వస్తున్నారు అనుకుంటే మాత్రం చర్చి మానేస్తారు. ఎందుకంటే మనం వెళ్ళకపోతే పాస్టర్ గారికి జరగలేమో. నా కోసం అయితే మీరు రావద్దు, సుధీర్ గారి కోసం అయితే మీరు రావద్దు. మీకోసం, మీ కుటుంబాల కోసం, మీ కుటుంబాల రక్షణ కోసం, మీ పిల్లల రక్షణ కోసం, మీ ఆత్మీయ స్థితి మెరుగుపడటం కోసం, మీరు ఆశీర్వదించబడటం కోసం, మీరు ఆరోగ్యంగా ఉండటం కోసం, అన్ని విషయాల్లో మీరు జీవించబడటం కోసం అయితే మాత్రం చర్చకి రండి. కోతకి వెళ్తారు మీరు ఎప్పుడన్నా? ఊరుకోండి మేము పనులకు వెళ్తాం అంటారు ఏంటి అంటారా? ఎందుకంటే నేను వ్యవసాయదారుని, నేను వ్యవసాయం పనులు నేను చేసినట్టు భవిష్యత్తు మీరు ఎవరు చేయలేరు ఇప్పుడు కూడా. మరి ఆ కోతకి వెళ్ళినప్పుడు కొడవలకి అటు ఇటు పొదలు ఉంటుందా? మీ కొడవలకి వణుకు కొడవలకైనా రెండు పక్కన ఉంటుంది పొదలు. ఎక్కడున్నా కొడవలకి ఒక పక్కనే ఉంటుంది. కానీ బైబిల్ గ్రంథానికి మాత్రం రెండు వైపులా ఉంటుంది. పాస్టర్ గారి మీద అలిగితే విశ్వాసం కోసేస్తుంది. పాస్టర్ గారు ఏదైనా తప్పు మాట్లాడితే పాస్టర్ గారిని కూడా కోసేస్తుంది. ఎందుకంటే పాస్టర్ గారు దేవుడు కాదు, పాస్టర్ గారు కూడా మనిషే.
ప్రియ దేవుని బిడ్డలారా, రంగు వేయబడి ఎప్పుడైతే మార్కెట్లో విలువ పెరుగుతుందో అలాగే విశ్వాసం కూడా పరిశుద్ధాత్మ అనుభవం ఎప్పుడైతే వస్తుందో, అందుకని పౌలు గారు అంటాడు, యేసయ్య నీ కృప తలంచగానే నా శ్రమలు అనిపించలేదు. యేసయ్య నీ కృప చదివి ముగించేస్తారు. గొప్ప ఇంటిలో వెండి పాత్రలను, బంగారు పాత్రలను, కర్ర పాత్రలను, అన్ని రకాల పాత్రలు ఉంటాయి. కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును ఉపయోగిస్తారు. అందరిలో ఉంటాయి కొన్ని పాత్రలు. కొన్ని ఘనతకును మట్టి పాత్రలు తీసుకెళ్ళి చుట్టాలకు అన్నం పెట్టి అంటారండి. ఇది పాత్రే, స్టీల్ది కూడా పాత్రే. అంటే మట్టి పాత్ర అర్హమైనది కాదు, కానీ ఇంట్లో మట్టి పాత్ర ఉంటుంది, స్టీల్ పాత్ర ఉంటుంది. అర్హమైన పాత్ర దాంట్లో పెడతారు, స్టీల్ దాంట్లో పెడతారు. అంటే కొన్ని యజమానులు వాడుకోవడానికి ఇష్టపడే పాత్రలు కొన్ని ఉంటాయి, అర్హమైన పాత్రలు కొన్ని అక్కడే ఉంటాయి. అంటే కొన్ని రేంజ్లో ఉంటాయి, కొన్ని డౌన్లో ఉంటాయి. కాబట్టి యజమానులు వాడుకోవడానికి అర్హమైన పాత్రలుగా మనం ఈ మధ్యాహ్న కాలంలో, ఉదయకాలంలో ఉండాలని ప్రభు బిడ్డలుగా మరి దైవదాసులుగా నేను మీకు హెచ్చరిస్తూ, నేను కుమ్మరి చేతిలో సారిపోయి మనం ఎప్పుడు కూడా మలచబడాలి. ఒక పాత్రగా తయారవ్వాలంటే, యజమానుడు వాడుకోవడానికి అర్హమైన పాత్రగా తయారవ్వాలంటే, ఇప్పుడు నేను చెప్పిన కుమ్మరి పాఠ్య భాగం అంతా కూడా మనం వంట పట్టించుకొని, అయ్యా ఇంకా నేను ఏ స్థితిలో ఉన్నాను, ఇంకా నేను మలచబడే స్థితిలో ఉన్నానా, నీ చేతితో నన్ను ఒక ఆకారంగా తయారు చేయ. నీ చేయి పడిపోతే ఆకారం రాదయ్యా. మట్టేసి ఓసారి తిప్పుతూ ఉంటే ఆకారం వస్తుందండి. మట్టి శుద్ధి తీసుకెళ్ళి సారి మీద పెట్టి తిప్పుతూ ఉంటే ఆకారం రాదయ్యా. నువ్వు చేయిస్తే ఇది బంగారు పాత్ర కావాలా, వెండి పాత్రగా తయారవ్వాలా, అర్హమైన ఘనమైన పాత్రగా ఉండాలా. నీ ఆకారం, నీ ఉద్దేశం ఏంటో నా పక్షాన్ని నెరవేర్చుకోవాలని ప్రతి ఒక్కరు ప్రార్థన చేసుకోండి. దేవుడు అటువంటి కృప, త్రియేక దేవుడు మనందరికి అనుగ్రహించును గాక. ఆమేన్. అందరూ తల వంచండి. చిన్న ప్రార్థన. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా పరలోక తండ్రి, ఈ పరిశుద్ధ నామానికి వందనాలు ప్రభువా. వినేటువంటి వాక్యాన్ని వారి హృదయాల్లో భద్రపరచండి. వాక్యానుసారంగా నడిచేటువంటి ధన్యతను బిడ్డలకు అనుగ్రహించండి. యజమానులు వాడుకుంటాక అర్హమైన పాత్రగా బిడ్డలను తయారు చేయమని వేడుకుంటున్నాం. ఎప్పుడు కూడా పనికిరాని పాత్రని పారవేయకు ప్రభా, ఎందుకంటే అర్హమైన పాత్రగా వాడుకోవాలని మేము ఈరోజు నిన్ను స్తుతించి ఆరాధించి మహింపరుస్తున్నాం ప్రభా. ప్రతి బిడ్డ కూడా ఘనమైన పాత్రగా, వెండి పాత్రగా, యజమానుడు వాడుకోవడానికి ఇష్టమైన పాత్రగా మేము ఉండాలని నీ కృప మా చుట్టూ కావలిగా ఉంచమని వేడుకుంటున్నాం. నీ సృష్టిలో వారు జన్మించిన ప్రతివాడు ఎవరు నశించిపోవటం నీ ఇష్టం కాదు కాబట్టి ప్రభా, ప్రతి ప్రార్థన అర్హమైన పాత్రగా ఉంచాలనే ఉద్దేశంతో భూలోకానికి వచ్చారు. మీ చిత్తాన్ని మా పక్షాన నెరవేర్చి మీరు వాడుకునే అర్హమైన పాత్రలుగా ఉండేటువంటి ధన్యత మాకు అనుగ్రహించమని కూడి వచ్చిన బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. జరగాల్సిన కార్యక్రమంతో మీ చేతులకు అప్పగిస్తున్నాం. క్రమంగా మర్యాదగా జరిగించుకోండి. యేసు నామములో కొద్ది మనవలు అడిగి వేడుకొచ్చు నామ తండ్రి. ఆమేన్.